నిర్గమకాండం 40వ అధ్యాయం. నిర్గమకాండం 40వ అధ్యాయం మొదటి వాక్యం నుంచి కొన్ని వాక్యాలు చదవండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను. అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డతెరతో కప్పవలెను. నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీప వృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలెను. సాక్ష్యపు మందసము ఎదుట ధూపము వేయుటకు బంగారు వేదికను ఉంచి మందిర ద్వారమునకు తెరను తగిలింపవలెను. ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారము ఎదుట దహన బలిపీఠమును ఉంచవలెను. ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు మధ్యను గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవలెను. తెరల చుట్టూ ఆవరణమును నిలువబెట్టి ఆవరణ ద్వారం యొక్క తెరను తగిలింపవలెను. మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకు అభిషేకము చేసి దానిని దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠింపవలెను. అప్పుడు అది పరిశుద్ధమగును. ఆమేన్. హల్లెలూయా. మంచిది బిడ్డలారా, ప్రత్యక్ష గుడారాన్ని ఇప్పుడు వేయడం చూశారు మీరు. అక్కడ దేన్ని? ప్రత్యక్ష గుడారాన్ని వేయడం చూస్తున్నారు. ఇప్పటి వరకు చదివినటువంటి ఉపకరణములన్నిటి గురించి మనం నేర్చుకున్నాం. ఉపకరణములన్నిటిలో మొదటగా బలిపీఠం, రెండవది గంగాళం, తర్వాత పరిశుద్ధ స్థలంలో ఏంటిది? దీపవృక్షం, ధూపవేదిక, సముఖపు రొట్టెల బల్ల, వాటన్నిటి గురించి నేర్చుకున్నాం. అలాగే అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం, దాని మీద ఉన్న కరుణ పీఠంల గురించి నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ధూపార్తిని గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ప్రత్యక్ష గుడారమును గురించి, చివరిగా పై కప్పును గురించి మనం నేర్చుకుందాం. ఆమేన్. 17వ వాక్యం చదువు. 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలువబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలువబెట్టి దాని పెండెబద్దలను చొనిపి దాని స్తంభములను నిలువబెట్టి మందిరము మీద గుడారమును పరిచి దానిపైన గుడారపు కప్పును వేసెను. దానిపైన గుడారము కప్పును వేశాను. దానిపైన ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ గుడారము కప్పు, ఇది గుడారము, దీనిపైన ఈ రేకులు వేసినాం కదా కప్పు. అప్పుడేంటిది అంటే టెంట్. అంటే అప్పుడు దాన్ని ఎట్లా చేసిండ్రు? మేక వెంట్రుకలతోనూ సముద్ర వత్సల తోళ్లతోనూ చేసిండ్రు. 2 పొరలు ఉంటాయి. 2 పొరలు. ప్రత్యక్ష గుడారం ఉంది కదా, పైకప్పు 2 ఉంటుంది. 2 ఒకటేమో లోపల మేక వెంట్రుకలతో తయారు చేసినటువంటి 10 తెరలు. ఎన్నానా? 10 తెరలు. ఆ తర్వాత దానిపైన సముద్ర వత్సల తోళ్ళు, వాటితో చేయబడింది. అంటే ఇప్పుడు చినుక కూడా లోపలికి రాకుండా అవి చేయబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇప్పుడు పై కప్పు గురించి మనం కొద్దిసేపు నేర్చుకుందాం. ఇప్పుడు మొదటి వాక్యం చదువు. 40వ అధ్యాయం మొదటి వాక్యం చదువు. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను. అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి. చాలు. ఇప్పటిదాకా లోపల ఉన్న ఉపకరణములన్నీ ఇన్ని దినాలు నేర్చుకున్నాం. ఇప్పుడు పై కప్పు, దాని గురించి గుడారం అంటే టెంట్ ఉంటుంది కదా, టెంట్. ఆ గుడారమును నిలువబెట్టాలి అంటున్నాడు. దేవుడు చెప్పినట్లుగా మోషే 2వ సంవత్సరం మొదటి నెలలోనే దాన్ని నిలవబెట్టాడు. దాన్ని ఎలాగ చేశారు? దాన్ని ఎలాగ నిలబెట్టారంటే తెరలతో నిలబెట్టారు. ఎన్ని తెరలు? చదువునానా? ఎన్ని తెరలు? 36వ అధ్యాయం 8వ వాక్యం. ఆ పని చేసిన వారిలో ప్రజ్ఞాగల ప్రతి వాడును మందిరమును 10 తెరలతో చేసెను. ఎన్ని తెరలు నాన్న? 10 తెరలతో చేశాను. చదువు. అతడు వాటిని నీల ధూమ్ర రక్త వర్ణములు గల. ఏ కలర్స్ ఉన్నాయి ఇవి? ఏ కలర్స్ ఉన్నాయి? నీల, ధూమ్ర, రక్తవర్ణము. రక్తవర్ణం అంటే ఎరుపు, నీలం అంటే బ్లూ కలర్, ధూమ్రం అంటే ధూమ్ర కలర్. తెలుసా? ఎవరు కట్టుకుంటారు ఆ చీరలు? సిస్టర్స్ కట్టుకుంటారు. రోమన్ క్యాథలిక్ సిస్టర్స్ ఉంటారు కదా,
వాళ్ళు కట్టుకునే ఆ కలరు ధూమ్ర వర్ణం, నీల ధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటినిగా చేసెను. ఎట్లా చేసిందట వీటిని? కెరూబులు వీటి మీద ఏముంటాయి? వీటి మీద ఏం కనబడుతుంది? పైన కెరూబులు. పైకి ఇప్పుడు వేసాను కదా ఇట్లా, అవన్నీ ఎన్ని తెరలు నానావి? 10 తెరలు. ఒక్కొక్క దాని పొడిగంత 28. అంతేనా? కిందకి చదువు. ప్రతి తెరల పొడుగు 28 మూరలు, వెడల్పు ప్రతి తెర వెడల్పు 4 మూరలు. 4 మూరలు. మూర అంటే ఫీట్నర, 18 ఇంచులు. 6 ఫీట్ల వెడల్పు, 28 మూరలు. 28 ఫీట్లు, 28 అర్థాలు ఎంత? 42 ఫీట్ల. అంటే మందిరం వెడల్పు ఎంత? ఇంచుమించు 42 ఫీట్లు. దీని మీద ఇంకొక తెర వచ్చింది. మరియు మందిరము మీద గుడారముగా మేక వెంట్రుకలతో తెరలను అది దేంతో చేసింది? ఇది మేక వెంట్రుకలతో చదువు తెరలను చేసెను. వాటిని 11 తెరలనుగా చేసెను. ప్రతి తెర పొడుగు 30 మూరలు, ప్రతి తెర వెడల్పు 4 మూరలు. ఆ 11 తెరల కొలత ఒకటే. 5 తెరలను ఒకటిగాను 6 తెరలను ఒకటిగాను కూర్చెను. మొదటి కూర్పునందలి వెలుపటి తెర అంచున 50 కొలుకులను చేసెను. మరియు రెండవ కూర్పునందలి వెలుపటి తెర అంచున 50 కొలుకులను చేసెను. ఆ గుడారము ఒక్కటిగా ఉండునట్లు దాని కూర్చుటకు 50 ఇత్తడి గుండీలను చేసెను. మరియు ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లతో గుడారము కొరకు కప్పును, దానికి మీదుగా సముద్ర వత్సల తోళ్లతో పై కప్పును చేసెను. అదిగో ఏమేం చేశారు ఇప్పుడు ఇక్కడ? పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వత్సల తోళ్ళు. సముద్ర వత్సలు అంటే ఏంటి? నీటి గుర్రం అట. వాటిని తీసి పై కప్పుగా చేశారు. అప్పుడు ఏం రావంటే నీళ్లకు లోపలికి సుక్క కూడా రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ తెరలు ఎవరిని సూచిస్తున్నాయి? ఈ మందిరం ఎవరిని సూచిస్తుంది? వాటి యొక్క ప్రాముఖ్యతలు ఏంటి? ఆమేన్, హల్లెలూయా. రైట్, ఈ 2 మాటలు నేర్చుకుందాం నాన్న. జాగ్రత్తగా మీరందరూ వినాలని కోరుకుంటున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19-22 వాక్యాలు చదువునాను. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది. ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడింది ఒక మార్గం. తెర అంటే ఏంటిది? ఆయన శరీరం అనే తెర. ప్రత్యక్ష గుడారానికి ఏం కప్పబడింది? ఆయన శరీరము కప్పబడింది. ఆ తెర, కప్పబడిన తెర, ప్రత్యక్ష గుడారంలో కప్పబడిన ప్రతి తెర యేసయ్య శరీరానికి సూచన. ఇప్పుడు ఆ తెర దేని కొరకు కప్పబడింది? మందిరము కొరకు. దేని కొరకు? మందిరము కొరకు కప్పబడింది ఆ తెర. చెప్పండి, ప్రత్యక్ష గుడారం ఎవరండి? నువ్వే. ఎవరు దేవుని మందిరం? మనమే. మనం దేవుని వ్యవసాయమును, దేవుని ఆలయమై ఉన్నాము. 1 పేతురు 2వ అధ్యాయం 5వ వాక్యంలో ఏం రాయబడి ఉంటుంది? యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎట్లా? ఎవరమ్మా? అది ఇప్పుడు మీరేంటిది? ఆత్మ సంబంధమైన మందిరాలు. దాన్నే పాత నిబంధనలు ఏమన్నది? ప్రత్యక్ష గుడారం. నీ ఒక మందిరం అయితే దేవుడు ఎక్కడికి దిగి వస్తాడు? మరి మందిరంలోనికి. కనండి, ఎక్కడికి దిగి వస్తాడు దేవుడు? మందిరంలోనికి దిగి వస్తాడు. నీవే ఒక మందిరం అయితే దేవుడు ఇప్పుడు ఎక్కడికి దిగి రావాలి? నీలోనికి దిగి రావాలి. అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే మనం ఎవరం? కదులుచున్న దేవుని మందిరాలు, నడుస్తున్న దేవుని, పని చేసుకుంటున్న దేవుని మందిరాలు. ఇప్పుడు దేవుని మందిరం అయినా నువ్వేం చేయాలి? మరి నీలో నుంచి ఎవరు మాట్లాడాలి? నువ్వేం మాట్లాడాలి? నువ్వు దేవుని మందిరమే కదా. దేవుని మందిరంలో పనికిమాలిన పనులు చేస్తారా? దేవుని మందిరంలో పనికిమాలిన మాటలు మాట్లాడతారా? దేవుని మందిరంలో పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తారా? నువ్వు ఒక దేవుని మందిరం. నువ్వు దేవుని మందిరం అయితే నీలో నుంచి ఏమి బయటికి రావాలి? నీలో నుండి ఎవరు కనబడాలి? ఏం మాట్లాడాలి? మరి నువ్వు నోరు తెరిస్తే
ఏం మాట్లాడాలమ్మా? బూతులా, పోకిరి మాటలా, పరికిమాల మాటలా, ఈ అక్క మీద ఆశల మీదనా, వీళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్పుకుంటే ఇటు ఇల్లు తిరగడమా? ఏం మాట్లాడాలి చెప్పండి నాన్న, ఏం మాట్లాడాలి? మీరు నిజంగా చెప్పండి, ఎప్పుడన్నా మాట్లాడతారా? దేవుని వాక్యం నీ పక్కలోకి ఎన్నడైనా అసలు నువ్వు దేవుని మందిరం అనే సంగతి నీకు తెలుసా? పోని ఇప్పుడు నేను చెప్పదాకా తెలియదా? నిజం, మీరెవరో కాదు, మీరు లోకస్తుల వంటి వారు కాదు, మీరు ఒక ప్రత్యేకం, మీరు దేవునికి ప్రతిష్ఠింపబడిన జనం, ప్రతిష్ఠింపబడిన నీవు, నాజీరు చేయబడిన నీవు ఈ లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడవు, గొప్పదానవు. గొప్పవాడు గొప్ప మాటలే మాట్లాడాలి, గొప్పవారు గొప్ప పనులే చేయాలి, నీతి పనులే చేయాలి, మంచి పనులే చేయాలి, మంచి మాటలే మాట్లాడాలి. చిల్లర మాటలు మాట్లాడొద్దు, పనికి మాలిన మాటలు మాట్లాడొద్దు, వదురుబోతులుగా బ్రతకొద్దు, పిచ్చి పిచ్చి పనులు చేసుకుని తిరుగుతారే వాళ్ళలాగా బ్రతకొద్దు. మీరు దేవునికి ప్రతిష్ఠింపబడిన వారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని మందిరమై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మందిరంలో ఏం ప్రకటింపబడుతుంది ఇప్పుడు చెప్పండి? దేవుని వాక్యం ప్రకటింపబడుతుంది. దేవుని మందిరానికి వచ్చిన నువ్వేం చేస్తావు నాన్న? మొట్టమొదటిగా ఏం చేస్తావు? మందిరానికి రాగానే మోకరించి ప్రార్థన. అంటే దేవుని మందిరం అయినా నువ్వు ఫస్ట్ ఏం చేయాలి? దేవుని మందిరంలోకి వచ్చిన నువ్వు ప్రార్థన ఎలాగ చేస్తావో నువ్వు ఏం చెప్పాలి? నీలో నుంచి అనేకులకు ప్రార్థన గురించి చెప్పాలి. కృతజ్ఞతాస్తుతి ఎలాగ చెల్లిస్తావో అందరూ దేవుడు చేసిన కార్యాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్పాలి. నువ్వు దేవుని మందిరం కదా, దేవుని మందిరం అయితే ఇవన్నీ చెప్పాలి. ప్రార్థన గురించి చెప్పాలి, కృతజ్ఞతాస్తుతి గురించి చెప్పాలి, ఆరాధన చేయాలి. దేవుని మందిరంలో ఏం చేయాలి నాన్న? పాటలు పాడి, అమ్మ దేవుని మందిరంలో పాటలు పాడి ఏం చేయాలి? ఆరాధించాలి. నువ్వు నోరు తెరిస్తే ఏం రావాలి? దేవుని పాటలే రావాలి, దేవుని మాటలే రావాలి, దేవుని వాక్యమే ప్రకటింపబడాలి, దేవుని వాక్యమే బోధించాలి. పనికి మాలిన మాటలు, పనికి మాలిన వ్యవహారాలు ఏది మనం చెయ్యొద్దు. ఇప్పుడు దేవుని మందిరం పరిశుద్ధమైందా, పవిత్రమైందా? దేవుని మందిరమునకు విగ్రహములతో చెప్పాలి. దేవుని మందిరమునకు విగ్రహములతో ఏం పొందు అన్నాడు. మరి నువ్వెందుకు పొందు చేస్తున్నావు? నువ్వెందుకు కలుపుతున్నావు దేవుని మందిరాన్ని? దేవుని మందిరం అయిన నీవు ఎందుకు చెడగొడుతున్నావు? నువ్వు ఒక దేవుని మందిరమని, దేవుని మందిరము, దేవుని ఆలయం పరిశుద్ధంగా ఉండాలని, దేవుని ఆలయములో ప్రార్థన, ఆరాధన, కృతజ్ఞతాస్తుతి, దేవుని వాక్యమే ఇక్కడ వినబడుతుందని, యాజకత్వమే ఇక్కడ జరుగుతుందని, బలులే అర్పించబడతారని అన్నీ నీకు తెలిస్తే బాగుండు, నువ్వు అర్థం చేసుకుంటే బాగుండు. నేను దేవుని ఆలయం కనుక, దేవుని ఆలయం పరిశుద్ధంగా ఉండాలి కనుక నా ఒంటి మీద నాలో 13 విధమైన పాపాలు తీసివేసి నాలో హృదయంలో బయట, హృదయంలో వెలుపల నేను పరిశుద్ధంగా ఉండాలని ఆలోచన మీకుంటే బాగుండు. ఇప్పుడు దైవజనుడైనటువంటి మోషే దేవుని ఇల్లంతటిలో ఎలాగున్నాడట? ఎలాగున్నాడు నాన్న? దేవుని ఇల్లు అంటే ఏంటిది బిడ్డ? మందిరమే. దేవుని ఇల్లు అంటే ఏంటిది నాన్న? మందిరమే. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం నుండి. వలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మీకే అందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధమైన సహోదరి సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ఇప్పుడు చెప్పండి, మోషే దేవుని ఇంట్లో ఎలాగున్నాడు? కింది చదువు ఆయనతో మాట. విశ్వాసమును అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆయన ఇల్లు? ఇప్పుడు దేవుని ఇంట్లో నమ్మకంగా మోసే ఉన్నాడట. ఇప్పుడు దేవుని ఇల్లు అంటే ఏంటిది నాన్న? దేవుని మందిరం. ఇప్పుడు కింద అంటాడు మనమే ఆ మందిరము అంటాడు. మళ్ళీ
మనమే ఆ మందిరం అంటాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని ఇంట్లో అనగా మందిరంలో మోసే ఎలాగున్నాడు నాన్న? చెప్పాలి, మీరు అందరు చెప్పాలి బిడ్డ. ఎలాగున్నాడు? నమ్మకంగా ఉన్నాడు. దేవుని మందిరంలో దేవుని ప్రజలు ఎలాగుండాలి మరి? ఎలాగుండాలి నాన్న? నమ్మకంగా ఉండాలి. మరి దేవుడు ఏంట్రా ఇజ్రాయేల్ ప్రజలను ఎలాగన్నాడు? నా ప్రజలు ఏమన్నాడమ్మా? నా జనులు నమ్మకూడని వారైరి. ఏమైనాడు వాళ్ళు? నా ప్రజలు నమ్మకూడని వారైరే. నేను వారిని నమ్మి బానిసత్వంలోంచి విడిపించి నడిపిస్తుంటే వెంటనే మార్గం తప్పి తొలగిపోయారు. వారు ఎంత త్వరగా తొలగిపోయారు. పోత పోసిన దూడను చేసుకొని పోయి ఇజ్రాయేలుని దేవుడు ఇదే అని ఆ దానికి మొక్కారు వాళ్ళు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ ప్రజల ఆచారాలు నేర్చుకున్నారు. వాళ్ళు తమ ఇష్టానుసారంగా బ్రతికారు, ప్రవర్తించారు. కనుక నేను వాళ్ళను నమ్మడం లేదయ్యా. బిడ్డలారా, దేవుని మందిరములో దేవుని ప్రజలమైన మనము, మందిరమై ఉన్న మనము, దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే నమ్మకంగా బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనము నమ్మకూడని వారమైనను ఆయన నమ్మదగిన వాడు. ఇప్పుడు ఆయన కోరుకుంటున్నాడు నమ్మకస్తులు కావాలి నాకని. ఏం కోరుకుంటున్నాడు ఆయన? నమ్మకస్తులు కావాలి. అన్ని విషయాల్లో, దేవుని సేవించే విషయంలో, ఆరాధించే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, మందిరానికి వచ్చే విషయంలో ఎలా ఉండాలట? నమ్మకంగా ఉండాలి. దొంగలు కాదు నాన్న, దొంగలు కాదు, నమ్మకస్తులు కావాలి. ఏదో జరగగానే, ఏదో కాగానే, ఏదో పనులు ఉండగానే. నేను మాట చెప్పాను మీకు, ప్రాణం పోయినా ఎక్కడ పోవాలి నాన్న? మీ ప్రాణం పోయినా ఎక్కడ పోవాలి? దేవుని మందిరంలో పోవాలి. ఏదో కాస్త అనారోగ్యం రాగానే, ఎవరో బంధువులు హాస్పిటల్లో ఉండగానే, ఏదో కాగానే మందిరమే కొట్టెళ్తారండి. వీరు నమ్మదగిన వారా? అదే నేను అంటాను, మందిరానికి వచ్చే విషయంలో ఎలా ఉండాలట? నమ్మకంగా. దేవుని సేవించే విషయంలో, ఆరాధించే విషయంలో ఎలా ఉండాలట? నమ్మకంగా. దేవునికి ఇచ్చే విషయంలో ఎలా ఉండాలట? నమ్మకంగా. పరిచర్యలో ఎలా ఉండాలట? నమ్మకంగా. సువార్త పనిలో ఎలా ఉండాలట? నమ్మకంగా. ఏదైనా పని చెప్తే ఎలా ఉండాలి? నమ్మకంగా. 100 రూపాయలు ఇచ్చి పలానా సరుకులు తెప్పురా బాబు అంటే 50-60 రూపాయలు సామాన్ తెచ్చి 40 రూపాయలు చేసుకుంటారు. వీళ్ళు నమ్మకస్తులా? అమ్మ, వీళ్ళు నమ్మకస్తులా? దొంగలు వీళ్ళు, దొంగలు నాన్న. నమ్మకస్తులు కాదు వీడు, దొంగ. నేను ఒక మాట చెప్పాను బిడ్డ మీకు, ఈ ప్రపంచంలో ఎవరు మనల్ని చూడకపోవచ్చు, కానీ పరలోకమందున దేవుడు మాత్రం ఖచ్చితంగా మనల్ని చూస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వేం మాట్లాడినా రాస్తాడు, నువ్వే పని చేసినా రాస్తాడు, నీ క్రియలన్నీ రాస్తాడు. కాబట్టి మనము దేవుని మందిరం అయితే, దేవుని మందిరంలో మనం ఎలాగ ఉండాలి? నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉంటే ఏం చేయాలి? మనము మన ద్వారా ఏం చేయాలి? దేవుడు నమ్మకమైన దేవుని గురించి ఏం చేయాలి? మనము ప్రకటించాలి, తెలియజేయాలి. నమ్మకంగా నువ్వు పొందుకున్న రక్షణ గురించి, నమ్మకంగా నువ్వు దేవుడు నీ జీవితంలో చేసిన మేలు గురించి అనేకులకు ప్రకటించాలి. నమ్మకత్వం, నమ్మకమైన వారి కొరకే ప్రభు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఒక దేవుని మందిరంగా మార్చబడాలి అంటే అర్థమవుతుందా? దేవుని మందిరంగా మీరు మార్చబడాలంటే, దేవుడు దిగువచ్చే స్థలంగా మీరు మందిరంగా మార్చబడాలంటే ఫస్ట్ మనలో ఏముండాలి నాన్న? నమ్మకత్వం. ఏముండాలి? నమ్మకత్వం. దేవుడు మంచి నమ్మకమైన వారిగా ప్రభు మిమ్మల్ని ఎంచును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా, మోషే మందిరాన్ని కట్టినప్పుడు ఎలాగూ కట్టాడు అని మనం ఆలోచన చేస్తే, దేవుని చేత హెచ్చరింపబడిన వాడై దేవుని మందిరాన్ని కట్టాడట. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 5వ వాక్యం. మోషే గుడారము అమర్చబోయినప్పుడు, చూసారా? ఇప్పుడు గుడారం గురించి మనం నేర్చుకునేది పైకప్పు గుడారం నాన్న, ఓకేనా? మోషే గుడారమును అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము. ఆమేన్. నేను కొండ మీద నీకు ఎలాగూ చూపెట్టాను, ఏ కొలతలు ఇచ్చాను, ఎలాగున మందిరాన్ని కట్టుమన్నాను, ఏ ఆకారంలో కట్టుమన్నాను, ఎలాగున దాన్ని నిర్మించమన్నాను, ప్రతి లెక్క, ప్రతి కొలత గుర్తుంచుకో. ఆ కొలత ప్రకారమే, ఆ లెక్క ప్రకారమే నువ్వు మందిరాన్ని కట్టు. అలాగూ కడితేనే నేను ఆ మందిరంలోనికి దిగి వస్తాను, లేకపోతే దిగిరాను అన్నాడు ప్రభు. అని ఏం చేశాడట? అతన్ని
హెచ్చరించాడు. ఏం చేశాడు నాన్న? హెచ్చరించాడు. అలాగనే చేశాడు. ఇదే 40వ అధ్యాయం 16వ వాక్యం చదువు. నిర్గమకాండం 40వ అధ్యాయం 16వ వాక్యం చదువు. మోషే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేసెను. 30వ వాక్యం కూడా చదువు. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్య గంగాళమును ఉంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోసాడు. అంటే మీరు మొత్తం ఈ 36వ అధ్యాయం నుంచి అమ్మా 33, 34, 35, 36, 40 వరకు మీరు చదివితే అనేక మార్లు దేవుడు మోషేను హెచ్చరించాడు. ఇప్పుడు మోషే కూడా ఎలాగ చేశాడంటే దేవుడు ఎలాగో చెప్పాడో అలాగనే చేశాడు. అమ్మా వింటున్నారా? నా పాయింట్ అర్థమైందా? మోషే ఎట్లా చేశాడు? దేవుడు ఎలాగూ చేయమంటే, ఏది చెయ్యమంటే, దేనితో చెయ్యమంటే దానితోనే చేశాడు. ప్రతిదానికి కొలత ఉన్నది. ప్రతిదానికి ఏ పదార్థం వాడాలో, ఏ వస్తువు వాడాలో, దేన్ని వాడాలో దానితోనే చేశాడు. కానీ వేరొకటి ఏది చేర్చలేదు. వేరొకటి ఏది మేక వెంట్రుకలతో చేయంటే మేక వెంట్రుకలతో చేశాడు. సముద్ర వలసల తోలతో చేయమంటే దాంతో చేశాడు. కొంకులు వెండితో చేయమంటే, పెండె బద్దలు వెండితో చేయమంటే, ఇత్తడితో చేయమంటే, ఆ తెరలు దీంతో చేయమంటే, దేంతో చేయమంటే దాంతోనే చేశాడు. దేవుని చేత హెచ్చరింపబడుచున్న మనం ఏం చేయాలి? దేవుడు ఎట్లా చెప్పిండో అమలారా అయ్యా, దేవుడు ఎట్లా చెప్పిండో అదే చేయాలి. ఇంకొకటి కలపొద్దు, ఇంకొకటి తీసేయద్దు. ఆయన నిన్ను ఎలాగో బ్రతుకుమన్నాడో అలాగనే బ్రతకాలి. కృత నిబంధన మత్తయి సువార్త మొదలుకొని యూదా పత్రిక వరకు నేను ఎలాగో బ్రతుకుమన్నాడో అలాగనే బ్రతకాలి. ఆయన ఏమేమి ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞలన్నింటినీ అనుసరిస్తూనే బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు దేవుడు వాక్యం చేత మనల్ని గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు ఏం చేయాలి? వాక్యానికి, దేవునికి ఏం కావాలి? లోబడాలి. ఆయన ఏం చెప్పినో అదే చేయాలి. నేను అట్లా చేయనండి, నా వల్ల కాదండి అంటే నడవదు వ్యవహారం. దిగిరాడు ఆయన, దిగిరాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యక్ష గుడారమును అమర్చబోయినప్పుడు దేవుని చేత అతడు హెచ్చరిక, ఏం కాదు బ్రదర్, ఏం కాదు సిస్టర్, నాన్న ఇట్లా చెయ్యి, నాన్న అట్లా చెయ్యి అని నెమ్మదిగా చెప్పాడా? నెమ్మదిగా చెప్పాడు. హెచ్చరిక అంటే ఏంటిదిరా? ప్రేమగా మాట్లాడిందా? మోషే ఇగో ఇట్లా చేయి బిడ్డ, అట్లా చేయి నాన్న, ఇట్లా చేయి బిడ్డ, ఏం కాదు, ఏం కాదు, కొద్ది కొద్దిగా నువ్వు మారుతావు కానీ, కొద్ది కొద్దిగా నువ్వు చేస్తావు కానీ, ఏం కాదు బిడ్డ, ఏం కాదు బిడ్డ అన్నాడా? ఇది సైతాన్ మాట. గుర్తుపెట్టుకోండి బిడ్డ, ఇది సైతాన్ మాట. ఏ మాట? ఏం కాదు బ్రదర్, ఏం కాదు సిస్టర్, ఏం కాదు అనే మాట ఉన్న చూడు, అది పక్కా సైతాన్ మాట. బిడ్డ అట్లా కాదు నాన్న, ఇట్లా బిడ్డ, ఇట్లా బ్రతుకు, ఇట్లా మార్చుకో, ఇది విధానం, ఇది కట్టడ, ఇది పద్ధతి, ఇది ఆజ్ఞ, ఈ క్రమంలో నడువు అనేది ఏ ఆజ్ఞ? ఇది ఎవరి మాట? దేవుని మాట. గుర్తుపెట్టుకోండి, దేవుని మాటలన్నీ ఆజ్ఞలే. అర్థమైందా? సర్దేది సరిచేసేదే ఉండదు, పాత గోడకు పూతేసేది ఏముండదు. వారి పెదవుల నుండి ఏం కారుతుందట? తేనె కారుతుందట. వాటి కింద ఏమున్నదట? నాలుక కింద విషం, కత్తి వంటి మాటలట. కానీ పైకి మాత్రం బాగానే ఉన్నాయి కదా. మరి పైకి బాగా నున్నగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అద్భుతం చేస్తాడు, నీ కన్నీళ్ళను తుడుస్తాడు. బాగున్నాయి కదా మాటలు, మరి బాగున్నాయి కదా అవి బాగానే ఉంటాయి. కానీ అవి విషం. వాటి కింద ఏమున్నదో తెలుసా? వాటి కింద ఏమన్నా తెలుసా? విషం ఉన్నది. ఎందుకు విషం ఉంటుంది చెప్పు? నువ్వు ఎట్లా చచ్చినా పర్వాలేదు, నువ్వు ఎలాగ నాశనం అయిపోయినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం నాకేం చేయాలా? కానుక ఇస్తుందా? నువ్వేమిస్తే? మరి ఇప్పుడు గట్టిగా అమ్మాయి నీ బ్రతుకు మార్చుకో అంటే ఇస్తుందా? ఇస్తారా ఎవడన్నా? ఇంత తలనొప్పి రబ్బయ్యే, ఈ పాస్టర్ ఇంకో అని చూసుకుందాం. నున్నగా చెప్పాలి. మంచిగా చెప్తాడా నా పాస్టరు? మరి మంచిగా చెప్పేటప్పుడు వాడు మంచిగా చెప్తాను అంటే నీకు ఏంది అర్థం? నున్నగా చెప్తాడు, నీకు నొప్పి తగలకుండా, గాయం కాకుండా చెప్తున్నాడు కాబట్టి నీకు మంచిగా అనిపిస్తుంది. రేపు నువ్వు ఎక్కడికి పోతావు? మరి అనున్నటి మాటలతో నీ బ్రతుకులో మార్పు లేదు, మారు మనసు లేదు, సమర్పణ లేదు, వైరాగ్యం లేదు. నీ బ్రతుకును మార్చుకోవు, దేవుని కొరకు నిలబడవు, దేవుని హృదయంలో ఎక్కువగా ప్రేమించవు, పనులు అంటావు, ఇది అంటావు, అది అంటావు, సావు అంటావు, బతుకంటావు, చుట్టం, ఏదో ఒక దిక్కు పరిగెడతావు రవి. రేపు ఎక్కడికి పోతావు నువ్వు? కదా, నరకానికి వెళ్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హెచ్చరింపబడ్డాడు.
జాగ్రత్తగా చేయి మోసే. ఇప్పుడు ఇందులోకి వెళ్ళి పాఠం ఏంది చెప్పండి మీరు. నువ్వు దేవుని మందిరం అయితే, దేవుని మందిరముగా నిన్ను నువ్వు కట్టుకుంటుంటే ఎలా కట్టుకోవాలమ్మా? అది దేవుడు, నేను చెప్పాను కదా, పాత గోడకు పూతేసే రకమైతే కాదు. అమ్మలారా, దేవుడు పాత గోడకు పూతేసే రకం కాదు. మొత్తం కూలగొట్టి మళ్ళీ తవ్వి అడుగుదాకా తీసి పడేసి గట్టి కంకరేసి గట్టి పునాదేసి, అర్థమవుతుందా? గట్టి కంకరేసి గట్టి రాళ్లతో, మంచి మంచి రాళ్లతో పునాది కట్టి అపోస్తలుల ప్రవక్తలు వేసినా ఆ పునాది మీదనే ఆయన కడతాడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేతిలో ఓ చేతిలో ఏముంటుంది? గుండు దారం ఉంటుంది. ఓ చేతిలో ఏముంటుంది? గుండు దారం ఉంటుంది. ఓ చేతిలో ఏముంటుంది? నూలు దారం ఉంటుంది. తాపి ఇట్లుంటుంది. గుండు దారము, తాపి రెండు ఉంటాయి. నూలు దారం అంటే ఎట్లా ఉంటుంది? నూలు దారం అంటే లైన్ దారం. ఇవన్నీ ఉంటాయి. తూకం వేస్తే ఎట్లుండాలి? పైన కట్టబడుతున్నాడు, నువ్వు తూకం వేస్తే ఎట్లుండాలి? కింది దానికి సరిగా ఉండాలి. ఎక్కువైతే ఏం చేస్తాడు? తాపి అందుకొని నిన్ను ఏం చేస్తాడమ్మా? తాపి అందుకొని నరుకుతాడు. కొంచెం ఎక్కువైతే ఏం చేస్తాడు? అది మరి ఆయన పని అది. నువ్వు మందిరంగా కట్టబడుతున్నప్పుడు బిడ్డ, కింది దానికి అనగా ఆదిలో ఉన్న ముందు కట్టబడిన అపోస్తల బోధ పునాదికి సమానంగా కట్టబడాలి నువ్వు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. హెచ్చరిక ఉంటుంది. హెచ్చరింపబడ్డాడు కనుకనే చక్కగా కట్టాడు. అలాగునే కట్టాడు. ఎలాగునా? దేవుడు ఎలాగూ చెప్తే అలాగునా. ఇప్పుడు మీరు చెప్పండి, మీరేం కావాలన్నా? ఎలాగో చెప్తేనా అలాగునా? ఏం చెప్తే అది చెయ్యాలి. అన్ని జనుల ఆచారాలు వద్దు బిడ్డ అంటే చెయ్యాలా? అన్ని జనుల ఆచారం చేయమంటే వద్దన్న. అన్ని దూరం కావాలి. అన్ని జనులు చేస్తున్న ప్రతి ఆచారం దూరం కావాలి. ఇంకేంటిది మనకున్నది చెప్పరు? ఏమన్నదమ్మా? ఇంకా లోక సంబంధమైనది ఏది వద్దంటే వద్దు. అలంకరణ వద్దు, ఆచారాలు వద్దు, సాంప్రదాయాలు వద్దు. అది వాళ్ళవి, నీది కావు అవి. అవేవి నీది కాదు. నువ్వు ఎలాగుండాలి? నీతిగా. ఎలాగ బ్రతకాలి? పరిశుద్ధంగా. ఎలాగ ఉండాలి? ప్రేమ, జాలి, దయ, కనికరం కలిగి. ఆ దేవుడు నీలో నుంచి లోకానికి ప్రత్యక్షం అవునట్లుగా వీరి దేవుడు గొప్ప దేవుడు, ఆయన నీతిమంతుడట, పరిశుద్ధుడట, ప్రేమ జాలి గల దేవుడట అని ఎవరిని బట్టి చెప్పాలి? ఎవరిని బట్టి చెప్పాలి? నిన్ను బట్టి చెప్పాలి. మరి ఉందా ఈ సాక్ష్యం? మీకుందా ఈ సాక్ష్యం? మీకుందా? నువ్వు కదులుచున్న మందిరం కదా, నువ్వు కదులుచున్న ప్రత్యక్ష గుడారం కదా. ఉందా నీకు? నీ మీద యేసయ్య మహిమ అను పైకప్పు ఉందా? యేసయ్య మహిమ అను పైకప్పు, యేసయ్య శరీరం అను తెర ఉందా నీ మీద? ఉందా? ఏ చర్మం కప్పుకున్నారు మీరు? అసలు వాస్తవానికి మీరు ఏ చర్మం కప్పుకోవాలి? యేసయ్య చర్మమే కదా, యేసయ్య శరీరం కదా. యేసయ్య శరీరాన్ని కప్పుకోవాలి. ఇప్పుడు నువ్వు చెప్పు, ఏ శరీరాన్ని కప్పుకున్నారు మీరు? లోపల తోడేలు కానీ పైన కప్పుకున్నదట గొర్రె చర్మం కప్పుకున్నది. గొర్రె చర్మం కప్పుకున్నది. గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు పాపుతారు. ఏం చేస్తారు? పాపుతారు, తింటారు, పీక్క తింటారు, ఇలాగ చేస్తారు. అలాగనే ఇంకా 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 అన్ని చర్మాలు పెట్టుకోండి. నేనేమని ఇక ఒక్కొక్కటి మీరే పెట్టుకోవాలి. అంతేనా? తోడేలుదని, పులిదని, ఇంకా సింహమా? సింహం చర్మం ఉన్నదా మీ మీద? కుక్క చర్మం అని, పంది చర్మం అని, ఇట్లా ఉన్నాయి జంతువుల చర్మాలు. కానీ మన మీద ఉండాల్సింది ఏంటిది? యేసయ్య మహిమ అను శరీరం. అందరూ ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చేత హెచ్చరింపబడిన వాడై మందిరాన్ని ఏం చేశానన్నా? కట్టాడు. అంటే దేవుని వాక్యానుసారంగా, దేవుని వాక్యపు హెచ్చరిక, ఖండింపు, గద్దింపులో నీ జీవితాన్ని ఏం చేయాలి? నీ మందిరాన్ని, నీ మందిరం అనబడిన నీ జీవితాన్ని ఏం చేయాలి? నువ్వు కట్టుకోవాలి. కానీ మీరు కట్టుకోవట్లేదు. చాలామంది ఇంకా అలంకరణ ధరించుకునే ఉన్నారు, అలంకరణ తీయడం లేదు. అలాగనే అంతరంగం కూడా కొందరిది బాగా లేదు. నోరు చెడిపోయింది, హృదయం చెడిపోయింది, శరీరం చెడిపోయింది. కాబట్టి జాగ్రత్తగా మిమ్మల్ని మీరు యేసయ్య మాట విని దాని ప్రకారం కట్టుకొందురుగాక. ప్రత్యక్ష గుడారముగా అనగా దేవుని మందిరముగా మనము మార్చబడదుముగాక. ఆమేన్, హల్లెలూయా,
హల్లెలూయా. నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. దేవుని వాక్యం చేత హెచ్చరింపబడుతూ, వాక్యం చేత దిద్దుకుంటూ మన జీవితాన్ని కట్టుకోవాలి. అప్పుడు కట్టుకోవాలి. ఇంకేం చేయాలంటే ఈ మందిరాన్ని ప్రతిష్ఠించాలి. ఏం చేయాలన్నా? మందిరాన్ని ఏం చేయాలి? ప్రతిష్ఠించాలి. గుడారం వేసిండు, హెచ్చరింపబడి వేసిండు, నమ్మకంగా పని చేసిండు. ఇప్పుడు ఏం చేసిందంటే దీన్ని ప్రతిష్ఠించండి. ఇప్పుడు చదువునా 40వ అధ్యాయం, నిర్గమకాండం 40వ అధ్యాయం 9వ వాక్యం ఉంది. మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి ఏం చేయాలన్నా? అభిషేకము చేసి దాని ఉపకరణములన్నిటి అనగా మందిరాన్ని దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను. అందరూ ఆమెను చెప్పండి. ఇప్పుడు ఈ మాట అర్థమైందా మీకు? అర్థమైందా? అభిషేక తైలము తీసుకొని మందిరమును దానిలో ఉన్న ఉపకరణములు. నువ్వు మందిరం అయితే నీలో ఉన్న ఉపకరణాలు ఏంటి నానా? నువ్వు మందిరం అయితే నీలో ఉన్న ఉపకరణాలు ఏంటి అనగా నీ అవయవములు. అదిరా, అప్పుడు అది పరిశుద్ధమగు. అది ఈ మాట నేను ఎక్కడికి వచ్చి ఆగుతాను. ఆడ కూడా ఇక్కడనే ఆయన మళ్ళీ ఆ వాక్యం చదివే వీళ్ళందరికీ మళ్ళీ వినండి జాగ్రత్తగా. మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి, అది మందిరానికి అభిషేకం చేయాలి, దానిలో ఉన్న ఉపకరణములన్నిటికీ అభిషేకం చేసి దాని ఉపకరణములన్నిటిని ప్రతిష్ఠింపవలెను. అప్పుడు అది పరిశుద్ధమగును. కాకపోతే ప్రతిష్ఠించకపోతే, అమ్మా చెప్పాలి, ప్రతిష్ఠించకపోతే అపవిత్రం, పరిశుద్ధం కాదు. ఇప్పుడు మందిరం అనుకున్నాం, ఉపకరణాలు ఏంటిది? నీ బాడీలో ఉన్న. ఇప్పుడు దేనికి ప్రతిష్ఠించాలి? నిన్ను నువ్వు దేన్ని ప్రతిష్ఠించుకోవాలి? దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. ఇప్పుడు చెప్పు, నీ కళ్ళు దేనికి ప్రతిష్ఠించాలి? నీ నోరు దేనికి ప్రతిష్ఠించాలి? కదా నాన్న? నీ మెడ దేనికి ప్రతిష్ఠించాలి? నీ చేతులు దేనికి ప్రతిష్ఠించాలి? నీ కాళ్ళు దేనికి ప్రతిష్ఠించాలి? నీ వేళ్ళు దేనికి ఎవరికి ప్రతిష్ఠించాలి? దేవుని. అంటే టాప్ టు బాటం, తల మొదలుకొని అరికాలు వరకు ప్రతిష్ఠించడం అంటే అర్థం తెలుసా నాన్న మీకు? ప్రతిష్ఠించడం అంటే అర్థం తెలుసా? అప్పగించడం. మరి నిన్ను తీసుకుపోయి ఎక్కడ పెట్టవచ్చును? డీజే కాడ పెట్టవచ్చునా? ఆచరణ కాడ పెట్టవచ్చునా? పండుగల కాడ పెట్టవచ్చునా? అలంకరణకు పెట్టవచ్చునా? పూసుకొని రాసుకొని తిరగొచ్చునా? పసుపు వాళ్ళు అన్నిలు పూసుకున్నట్లుగా మీరు కూడా పూసుకొని రాసుకొని తిరగొచ్చునా? అన్ని ధరించుకొని తిరగొచ్చునా? ఎట్లా మరి నువ్వు ఎట్లా దేవునికి ప్రతిష్ఠింపబడిన దానవు? ప్రతిష్ఠించుకోవడం అంటే నీ చెవులు ప్రతిష్ఠించాలి, నీ నోరు ప్రతిష్ఠించాలి, నీ కాళ్ళు నీ చేతులు ప్రతిష్ఠించుకోవాలి. దేని కొరకు అంటే దేవుని కొరకు. దేని కొరకు? దేవుని కొరకు. నీ నోటిని కూడా ప్రతిష్ఠించాలి, అభిషేకించాలి, ప్రతిష్ఠించాలి. నీ నోటిలోంచి ఏ మాటలు రావాలి? ఏ పాటలు రావాలి? అంతే. మరి అది నువ్వైనా నేనే, ఈ ప్రపంచంలో ఎవడైనా అందరికి ఒకటే న్యాయం, అందరికి ఒకటే తీర్పు. కాబట్టి నాన్న, దేవుని మందిరం ఏం చేశారట? మోసే ప్రతిష్ఠించాడు. అది చెప్పండి. అభిషేక తైలం తీసుకొని ఏం చేశాను నాన్న? ప్రతిష్ఠించాడు. ఇప్పుడు దేవుని మందిరం నువ్వైతే నిన్ను నువ్వేం చేసుకోవాలి దేవునికి? అది. మరి ప్రతిష్ఠ నీలో ఉందా? ఈ వైరాగ్యం నీలో ఉందా? ఇప్పుడు ప్రతిష్ఠిస్తేనే అది ఏమైంది? ఆ మందిరము పరిశుద్ధమైనది. ఒకవేళ మందిరాన్ని ప్రతిష్ఠించుకోకపోతే ఇప్పుడు ఏమైంది? అది అపవిత్రమైంది. దొంగల గుహ, సైతాన్ గాడు నిలబడే స్థలం. నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొంది దేవుని సన్నిధిలో కొనసాగింపబడుతున్న మీరు ఇంకెప్పుడు ప్రతిష్ఠించుకుంటారు? అసలు నమ్మి బాప్తిసం పొందినాడే ప్రతిష్ఠించుకోవాలి. ఆమెను చెప్పండి. అంతే. అది నా సిస్టమ్, అది దేవుని సిస్టమ్ కూడా అదే. ఎప్పుడైతే నమ్మి బాప్తిసం పొందుకుంటావో ఆ బాప్తిసంలోనే మారు మనసు పొందుకొని బాప్తిసం పొందుకోవాలి. అప్పుడే అన్ని ప్రతిష్ఠించుకోవాలి. అలంకరణ ఆభరణలు ఏది లేకుండా తీసి పడేసి నిన్ను ప్రతిష్ఠించుకొని దేవుని దగ్గరికి రావాలి. ఇక నేను బ్రతుకు కాలమెల్లా. అరే సాంసన్ను ప్రతిష్ఠించారా దేవునికి? నాజీరు చేయబడడం అంటే ప్రతిష్టే కదా. నాజీరు చేయడం అంటే ప్రతిష్ట. ఇప్పుడు సాంసన్ను దేవునికి ప్రతిష్ఠించారు. ప్రతిష్ఠించిన తర్వాత సాంసన్ ఏమయ్యాడు? ప్రతిష్ఠలో ఉన్నాడా? తొలగిపోయాడా? తొలగిపోయిండు. దానికి శిక్ష ఏమొచ్చింది సాంసన్కి? కళ్ళు బీకేసింది. అంటే 2 కనుగుళ్ళు బీకేసింది. 2 మంచి భారీ ఎద్దులను కట్టి లాగితే పోయేటువంటి ఆ డంగుసునని ఒక్కని మీద పెట్టి తిప్పరా నడురా అని కొడుతున్నారు. భయంకరంగా హింసింపబడ్డారు.
సౌలు దేవునికి రాజుగా ప్రతిష్ఠింపబడ్డాడు. ఏమయ్యాడు? మనుషుల మాటలు విని ప్రతిష్టలో నుంచి కోల్పోయిన వారు చాలామంది, ఒక్కరు కాదు చాలామంది. రాజులు ఉన్నారు, న్యాయాధిపతుల్లో ఉన్నారు, పరిశుద్ధుల్లో ఉన్నారు, లేరు, ప్రతిష్టలో లేరు, ప్రతిష్టలో లేరు. ఒకసారి నువ్వు దేవునికి ప్రతిష్ఠింపబడ్డావు అంటే బిడ్డలారా, ఇంకా నీ ప్రాణం పోయేంత వరకు దేవుని కొరకే వాడబడాలి, దేవుని కొరకే బ్రతకాలి. చెప్తున్నారు గట్టిగా ఆమెనండి. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఎవరో తెలుసా? దేవునికి ప్రతిష్ఠింపబడిన వారు. ఎప్పుడు ప్రతిష్ఠింపబడుతున్నావు? బాప్తిస్మంలోనే యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మంలోనే దేవునికి ప్రతిష్ఠింపబడుతున్నావు. దేవునికి ప్రతిష్ఠింపబడిన నీలో ఇకేముండద్దు, నీ మీద ఏది ఉండద్దు. విగ్రహమునకు, దేవుని ఆలయమునకు అన్నదా గట్టిగా, విగ్రహమునకు దేవుని ఆలయమునకు ఏమి పొందిక? మరి దేవుడు ఏం పొందిక అని అడుగుతున్నాడు. నువ్వెందుకు పొందు చేస్తున్నావు? పొందు నువ్వెందుకు చేస్తున్నావు? మారాలి, ఈ కల్చర్ మారాలి, ఈ పద్ధతులు మారాలి, ఈ విధానం మారాలి. ఆమేన్, హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి నాన్న, నిన్ను నువ్వు దేవునికి, నీ అవయవములు సమస్తము దేవునికి ప్రతిష్ఠ చేసుకుంటేనే నువ్వు పరిశుద్ధురాలివి, పరిశుద్ధుడవు. లేకపోతే అపవిత్రులు. మీరు మారు మనస్సు లేనోళ్ళు, మారు మనస్సు లేనోళ్ళు. శరీర సంబంధమైన మనస్సు మరణం అని రాయబడింది. బిడ్డ, నేను దేవుని మాటను బట్టి ప్రేమతోనే చెప్తున్నాను, కానీ నాకేమి ఇమ్మంటలేను. మీదేది నాకు ఇవ్వద్దు. మీ మీద ఏదైనా ఉంటే అమ్ముకొని బ్యాంకులో వేసుకొని మీరే తినండి, నాకేమొద్దు, నాకేమొద్దు అమ్మ, నాకు రూపాయి వద్దు. మీ బంగారాలు, మీ వెండి మీరే అమ్ముకోండి, మీ పిల్లలకు, మీ అవసరాలకే వాడుకోండి. కానీ అది మిమ్మల్ని లాస్ట్కు నరకానికి తీసుకుపోతుందని సత్యం ఎరగండి. కాబట్టి మీ మీద వద్దు, మీ మీద వద్దు. అమ్మాయి ఆస్తిగా మార్చుకో, డబ్బుగా మార్చుకో, ఖర్చు పెట్టుకో, అవసరాలు తెచ్చుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నువ్వు ఇక దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. నీ చెవులు దేవునికి ఏం వినుటకు? అంతే, దేవుని మాటలు వినుటకు. నోటిని ప్రతిష్ఠించుకోవాలి. ఏం మాట్లాడటకు? దేవుని మాటలే. చేతులను ప్రతిష్ఠించుకోవాలి. దేని కొరకు? పని చేసుడే, పనుల కొరకే. దేవుని పనికి ఎవరు చేయడు, దేవుని పనికి ఎవరు చేయడు. పని చేసుకోవాలి అయ్యగారు, పనులు అయ్యగారు, పని చేసుకోవాలి. ఉద్యోగం, ఆటో, ఈ బండి, అది ఇది అన్ని నడుపుకొని మేము బ్రతకొద్దా అయ్యగారు? నువ్వేమో ఊరికే పరిచర్యకే ప్రతిష్ఠించుకోండి, దీనికే ఏంది మేము బతకొద్దా? ఇంకా మేము పనులు ఏం చేసుకోవద్దా? చేసుకోనానా? చేసుకో బిడ్డ. నిన్ను ఎవడొద్దంటాడు? పని చేసుకొని ఎవడొద్దంటాడు? ఎవడన్నాడు? పని చేయని వాడు తిండికి పాత్రుడు కాడ. నేనే చెప్తా పదే పదే, పని చేసుకో. కానీ ఆ చేతులతోటే మంచి పనులు చేయి, ఆ చేతులతోటే మంచి పనులు చేయి, ఆ చేతులతోటే దేవుని పని కూడా చేయి. ఆమేన్, హల్లెలూయా. మంచి పని ఏంటి? దేవుని పని ఏంటి తెలుసా? కరపత్రాలు చేత పట్టుకొని సువార్త పత్రికలను పంచడం, పరిచర్యలో దేవుని మందిరాన్ని కట్టడం, పరిచర్య చేయడం. స్త్రీలు యవనస్తులైతే ఊడవడం, పట్టాలు వేయడం, చుట్టూ సాఫ్ చేయడం, పరిచర్య. ఇదంతా పరిచర్య. ఇది మీ సొంత చేతులతోనే చేయాలి. ఇప్పుడు నీ కాళ్ళని ఏం చేయాలి? ప్రతిష్ఠించుకోవాలి. దేని కొరకు ప్రతిష్ఠించుకోవాలి? కాళ్ళ గజ్జలు పెట్టుకొని, మెట్టలు పెట్టుకొని మోగించుటక? దేనికి? ఎక్కడికి పరిగెత్తుటకు? చుట్టాల దగ్గరికా, పెళ్ళిళ్ళక, సావులక, ఇంకెక్కడికి పడితే అక్కడికా? ఎక్కడికి పోవుటకు ప్రతిష్ఠించుకోవాలి? నువ్వు వెళ్ళినవు ఇంట్లోకి వెళ్ళంటే ఈమె ఎక్కడికి పోతుంది అనుకోవాలి? ఆమె రా బజార్ది తిరుగుపోద్ది, ఈ గల్లి తిరుగుతుంది, ఆ గల్లి తిరుగుతుంది, ఒక కాడ ఉండదురా అనాలా? అలాగనాలా? నేను ఈమె ఇంట్లోకి వెళ్ళి బయలుదేరిందంటే సీదా దేవుని మందిరానికి. ఎక్కడైనా ఉపవాస ప్రార్థన ఉంటే ప్రార్థనకు, ఏదైనా పని ఉంటే పనికి. అంతే తప్ప తిరుగుబోద్ది కాదు, ఈ వీధి ఆ వీధి తిరిగేది కాదు అని అనుకోవాలి. అందరు చెప్పండి ఆమెను గట్టిగా. అర్థమవుతున్నాయా నేను చెప్పే మాటలు? ఎవరు సపోర్ట్ చేయడం లేదు. అర్థమవుతున్నాయా? నీ కాళ్ళు దేనికి ప్రతిష్ఠించుకోవాలి? దేని కొరకు ప్రతిష్ఠించుకోవాలి? ఒకటి దేవుని కొరకు. దేవుని కొరకు అంటే ఏంటిది? సువార్త కొరకు. దేని కొరకు నానా? సువార్త ప్రకటించు అని పాదములు పర్వతముల మీద ఎంతో. అక్కడుండాలి నీ ఘనత, అక్కడుండాలి నీకు, అక్కడుండాలి, అక్కడుండాలి నీ ఘనత. ఆ సువార్త కొరకు పరిగెత్తు, దేవుని మందిరానికి పరిగెత్తు. పని చేయొద్దాను, పనికి పోవని వద్దాను నేను, పనికెళ్ళు. కానీ దేవుని మందిరానికి కూడా
నడవాలి. ఇప్పుడు మేము శనివారం శుద్ధీకరణ కోడిక పెడుతున్నాం. మొదటి శనివారం ఎంతమంది వచ్చారు ఇక్కడ శుద్ధీకరణ కోడికకు? ఈ ఊరోళ్ళు లేరు సరిగా. ఎటు పోయారు మరి? ఎక్కడెక్కడ పోయింది? ఎంతమంది వచ్చిండ్రమ్మా? అమ్మా చెప్పరు శుద్ధీకరణ కోడికలు వద్దా మరి ఊరోళ్ళకు? బయట ఊరోళ్ళు వస్తున్నారు, ఈ ఊరోళ్ళకు వద్దా? చుట్టాల దగ్గరికి అయితే పోతావా పరిగెత్తి? పెళ్ళిళ్ళ ఎక్కడికైతే పరిగెత్తిపోతావా? ఉరుకుతావా ఇటు అటు అని? పోతారా? దానికైతే పోతారు కానీ మందిరానికి ఎందుకు రారు? ప్రార్థనకి ఎందుకు రారు? శుద్ధీకరణ కూటం అంటే చాలా ప్రాముఖ్యమైనది కదా. శుద్ధీకరణ కూటానికి రావాలి కదా, రారు. బాగలేదండి. హాస్పిటల్ తిరగకపోతే తిరుగుతావు. హాస్పిటల్ తిరగకపోతే తిరుగుతావు. ముందు దేవుని దగ్గరికి రా, యథార్థంగా బ్రతుకు. యథార్థవంతులకైనా ఏ మేలు చేయక మానండి. బ్రతుకు మార్చుకో, నీ పద్ధతులు మార్చుకో, నీ మాటలు మార్చుకో, నీ సమర్పణలోనికి రా, ప్రతిష్ఠించుకో నువ్వు. అప్పుడు కదా దేవుడు ఏదైనా నీ జీవితంలో మేలు చేస్తాడు. నువ్వు పాస్టర్ చేసేది ఏముండదు ఇక్కడ. నీకైనా నాకైనా, మీకైనా నాకైనా దేవుడే చేయాలి. ఆమేన్, హల్లెలూయా. మీకైనా నాకైనా దేవుడే చేయాలి. కాకపోతే దేవుని మందిరం మనకి ఇచ్చాడు కనుక దేవుడు మందిరంలోకి వచ్చి మనం అందరం ఏం చేయాలి? ప్రార్థన. మనల్ని మనం ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేయాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. నీవు ప్రతిష్ఠించుకుంటేనే పరిశుద్ధుడవు, పరిశుద్ధురాలు. అప్పుడేం జరుగుతుందో తెలుసా? దేవుని మహిమ నీ మీదకి దిగి వస్తుందట. చెప్పు గట్టిగా ఆమేన్. ఇప్పుడు చదువు అదే 40వ అధ్యాయం 34-35. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. అదిగో చూసారా ఏంటిది? యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండా. హల్లెలూయా, హల్లెలూయా. నీవే దేవుని మందిరం అయితే దేని చేత నింపబడాలి? నువ్వు దేని చేత నింపబడాలమ్మా? యెహోవా తేజస్సు, దేవుని మహిమ, దేవుని తేజస్సు చేత నింపబడాలి. అంటే నీలో ఏముండాలి? ఎప్పటికీ ఏముండాలమ్మా నీలో? తేజస్సు అంటే అర్థం ఏంటిది? మహిమ అంటే అర్థం ఏంటిది? దేవుని ఆత్మ అభిషేకం. ఏంటిది నాన్న? పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం. ఎక్కడ ఉండాలి? నీ మీద ఉండాలి, నీలో ఉండాలి, నీ మీద ఉండాలి. అప్పుడు నీ దగ్గరికి ఏది? ఏ రోగం, ఏ తెగులు, ఏ దయ్యం శక్తులు, ఏ దురాత్మ శక్తులు, ఏ హాస్పిటల్ ఖర్చు ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్పినా ప్రత్యక్ష గుడారం పైకప్పును వేశాడు. ఎన్ని తెరలతో వేశాడు? 10 తెరలతో వేశాడు. ఆ తెర దేనికి సూచన? యేసయ్యకు సూచన. ఇప్పుడు ఆ ప్రత్యక్ష గుడారం ఎవరికి సూచన? మనకు సూచన. ఈ ప్రత్యక్ష గుడారాన్ని ఎలా కట్టుకోవాలి? దేవుని వాక్యము చేత హెచ్చరింపబడి వాక్యానుసారంగా కట్టుకోవాలి. వాక్యానుసారంగా కట్టుకుంటున్న మనం ఏం చేయాలి? మనల్ని మనం దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. మనల్ని మనం దేవునికి ప్రతిష్ఠించుకుంటే ఏం జరుగుతుంది? దేవుని మహిమ, దేవుని ప్రసన్నత, దేవుని అభిషేకం దిగి వస్తుంది. ఇది చెప్పిన సబ్జెక్టు. హల్లెలూయా. నువ్వు ఇలా ఏం తక్కువ చేసిన మహిమ దిగిరాదు. నువ్వు ప్రతిష్ఠించుకోకపోతే నువ్వు పరిశుద్ధురాలవి కాదు. ఇక అప్పుడు ఎన్ని సంవత్సరాలు వచ్చినా కానీ వస్తాం. ఇప్పుడు వీళ్ళు ఇట్లా వచ్చిన వాళ్ళని ఏమనాలి? వీళ్ళకి ఒక ప్రతిష్ట లేదు, వీరికి ఒక సమర్పణ లేదు, వీరికి ఒక వైరాగ్యం లేదు. మరి ఎందుకు వస్తున్నారు? దేవుని ద్వారా బ్రతుకుట కొరకు. అంతేనా? మీరు చెప్పండి, నేను అన్నమాట తప్పంటారా, నిజమంటారా? 3 విధాలుగా బ్రతకాలని చెప్పిన. 3 విధాలుగా బ్రతకాలి క్రైస్తవులు 3 విధాలుగా బ్రతికేవారు ఉన్నారు. ఒకటి దేవుని ద్వారా బ్రతికేవాళ్ళు ఉన్నారు, ఒకటి దేవుని వలె బ్రతికేవాళ్ళు ఉన్నారు, రెండవది దేవుని కొరకు బ్రతికేవాళ్ళు ఉన్నారు. 3 గుంపులు ఉన్నారు.
ఇందులో నువ్వు ఏ గుంపులో ఉంటావు? ఇప్పుడు యేసు ప్రభు ఉన్నాడు, పరిశుద్ధుడా అపవిత్రుడా? అంటే నువ్వు అలాగనే పరిశుద్ధంగా బ్రతికితే నువ్వు ఎట్లా బ్రతికినట్టు? యేసయ్య వలె బ్రతికినట్టు. అట్లా బ్రతుకు. ఇప్పుడు యేసు కొరకు బ్రతికే వాళ్ళు ఎవరు? కరువైన, ఖడ్గమైన, మరణమైన ఏదైనా కూడా మమ్మల్ని చంపినా మేము యేసయ్య సేవను విడువం, యేసయ్యను గురించి ప్రకటించుట మానం అనేవాళ్ళు. అంటే ఒకటి సేవకులు, విశ్వాసుల్లో కూడా వైరాగ్యం, సమర్పణ కలిగి సువార్త చేసేవారు. వారు దేవుని కొరకు ప్రాణం పెట్టుటకు సిద్ధంగా ఉన్నవారు. వారు ఇక మిగతా వారంతా ఎవరు? మిగతా వారంతా యేసయ్య ఏదైనా ఇస్తే బ్రతకాలి అనుకునేవారు. ఇది యావత్తు ప్రపంచంలో క్రైస్తవులందరూ ఇలాగే ఉన్నారండి. చాలామంది ఉన్నారు, అంటే అందరు కాదు, చాలామంది. యేసు ప్రభు కొరకు బ్రతికేవారు తక్కువ, యేసు వలె బ్రతికేవారు తక్కువ. కానీ యేసు ప్రభు మా జీవితంలో ఏదైనా చేస్తే బ్రతుకుతాం అనేవారు ఎక్కువ. నేను మీ అందరినీ కోరుకునేది, నానా గుర్తుపెట్టుకోండి, మొదటగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకు, అప్పుడు అన్నీ నీకు. ఈ లాజిక్ పట్టుకో, ఈ మర్మాన్ని పట్టుకో. కాబట్టి నువ్వు ఇప్పుడు ఎట్లా ఉంటావు ప్రయత్నించాలి? యేసయ్య వలె, యేసయ్య నీతిమంతుడు, యేసయ్య పరిశుద్ధుడు, యేసయ్య ప్రేమ, జాలి, కనికరం కలిగిన దేవుడు. నేను అలాగూ బ్రతకాలి, నేను నీతిగా బ్రతకాలి, నేను పరిశుద్ధంగా బ్రతకాలి, ప్రేమ కలిగి బ్రతకాలి, జాలి, దయ, కనికరం కలిగి బ్రతకాలి అని యేసు ప్రభు కొరకు బ్రతుకు. హల్లెలూయా. అప్పుడు నువ్వు పరిశుద్ధురాలు. ఇంకా యేసయ్య కొరకు బ్రతుకుతానంటావా? తిరుగులేదు. నిన్ను మించిన గొప్ప లేదు. ఉద్యోగమైన, వ్యాపారమైన, పని అయినా, ఏదైనా టైం అయిపోయిందా? 4 స్వార్థ పత్రికలు జేబులో వేసుకున్నామా, బ్యాగులో పెట్టుకున్నామా, కథ వెళ్దాంపా, నలుగురికైనా స్వార్థ ఈడు. అరే కొడుతున్నారా, కొట్టని సార్. అరే చంపుతున్నారా, చంపని సార్ అనేవారు యేసు ప్రభు కొరకు బ్రతికేవాళ్ళు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, మనల్ని మనం దేవునికి ప్రతిష్ఠించుకోవాలి. అందుకని ఏమన్నాడు రోమా 12లో? సజీవ యాగముగా మీ శరీరములను సమర్పించుకోండి అన్నాడు. ఎలాగునా? సజీవ యాగముగా మిమ్మును మీరు దేవునికి సమర్పించుకోండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఫైనల్గా నువ్వు ఇక్కడ పరిశుద్ధంగా దేవుని మందిరం కదులుచున్న, మీరెవరు గుర్తుపెట్టుకోవాలి ఈ మాట, కదులుచున్న దేవుని మందిరం ఏంటిది? పరిశుద్ధమైనది. దేవుని మందిరం ఏంటిది నాన్న? పరిశుద్ధమైనది. దేవుని మందిరంలోంచి వాక్యం వెలువడుతుంది, దేవుని మందిరం నుంచి ఆరాధన వెలువడుతుంది, దేవుని మందిరం నుంచి కృతజ్ఞతాస్తుతి వెలువడుతుంది, దేవుని మందిరంలో ప్రార్థన వెలువడుతుంది. ఇవన్నీ దేవుని మందిరంలో జరిగే కార్యాలు. ఓకేనా? నీ జీవితంలో కూడా ఇవన్నీ జరుగునుగాక. ఆమేన్, రైట్. చివరిగా నువ్వు ఇక్కడ ఒక మందిరంగా కట్టబడితేనే నీకు ఒక మహిమగల గుడారం ఉన్నది. ఆమేన్ చెప్పండి. నీకేమున్నది? ఒక మహిమగల గుడారం. 2 కొరింథీ 5వ అధ్యాయం 1వ వాక్యం నుంచి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఎక్కడదట నీకు? పరలోకమందున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడదు. అక్కడ నీకు ఒక వస్త్రం ఇస్తాడు కదా, తెలుసు కదా, మహిమా వస్త్రం ఇస్తాడు కదా, కనబడదుము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము, పరలోకంలో నుండి వచ్చు మన నివాసము దీనిపైన అనగా దేనిపైన? నీకేమున్నది? నీలో ఏమున్నది? అందుకని మొదటి వాక్యంలో, మొదటి లైన్లో ఏమన్నాడు? భూమి మీద మన నివాసమైన ఈ గుడారం. నన్ను చూడండి అమ్మా, ఈ గుడారం అంటే ఏంటిది? ఈ శరీరం, ఈ దేహం. ఈ శరీరం ఏమవుతుంది? నశించిపోతుంది. ఏమవుతుంది అనేది ఒకరోజు నశించిపోతుంది. మరి దీంట్లోంచి ఏం బయటకు పోతుంది? అది ఏం పోతుంది నాన్న? ఆత్మ. ఈ ఆత్మ బయటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇంకొక శరీరం ఇవ్వబడుతుంది. అది ఎవరు తయారు చేశారు? దాన్ని దేవుడే తయారు చేశాడు. నీ అందరి ప్రతి ఒక్కరికి నీ ఆత్మ నిన్ను విడవగానే ఇంకొక శరీరాన్ని ధరించుకుంటుంది. చదువు. దీనిపైన ధరించుకొనని అపేక్షించుచు, కొంచెం పైకి చదువు మళ్ళా.
కాబట్టి ఆ, పరలోకము నుండి వచ్చు మన ఆ, నివాసము పరలోకంలో నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొనని అపేక్షించుచు ఆ, దీనిలో మూలుగుచున్నాము. ఆ, ఈ గుడారములోనున్న మనము ఆ, భారము మోసుకొని మూలుగుచున్నాము. ఆ, ఇది తీసివేయవలనని కాదు గాని ఆ. మర్త్యమైనది జీవము చేత అది మింగివేయబడునట్లు మర్త్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొన గోరుచున్నాము. ఆ, దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే. దేవుడే. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇప్పుడు పాఠం ఏంది? నీవు ఈ భూమి మీద ఉన్నంత కాలము దేవుని వాక్యం చేత కట్టబడుచు, హెచ్చరింపబడుతూ, కట్టబడుతూ మందిరముగా నువ్వు ఎప్పుడైతే కట్టుకుంటావో, నువ్వు ఎప్పుడైతే దేవునికి ప్రతిష్ఠ చేసుకుంటావో, ఆ తర్వాత దేవుని మహిమ నీ మీదకి దిగి వస్తుంది. అంత మాత్రమే కాదు, నీ యాత్ర ముగించిన తర్వాత దేవుడు అనుగ్రహించు మహిమ శరీరాన్ని పొందుకుంటాం. అర్థమైందా? ఇప్పుడు దేవుని మహిమ శరీరాన్ని పొందుకుంటాం. అక్కడ దాని గురించి రాయబడింది నిత్యమైన అని రాయబడింది. నిత్యమైన శరీరం. ఏ శరీరం అంటే అది? నిత్యమైన శరీరం. నిత్యం అంటే ఎన్నడూ నశించనిది, ఎన్నడూ చావనిది, ఎన్నడూ కుళ్ళిపోనిది. ఇది కుళ్ళిపోతుంది అమ్మా. ఇదేమవుతుంది? కుళ్ళిపోతుంది. కానీ ఆయన ఇచ్చే శరీరము ఎన్నడూ కుళ్ళిపోదు. యుగ యుగాలు ప్రభు సన్నిధిలో ఉంటాం, ఆయన సేవిస్తాము, ఆరాధిస్తాము. ఆమెన్. హల్లెలూయా. ఇది ప్రత్యక్ష గుడారం యొక్క విలువ. ఇది ప్రత్యక్ష గుడారం యొక్క అర్థం. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు నువ్వెవరు? ప్రత్యక్ష గుడారం. నీలో నుంచి ఎవరు ప్రత్యక్షం కావాలి? ఈ లోకానికి దేవుడు ప్రత్యక్షం కావాలి. అట్లు నువ్వేం చేయాలి? నువ్వు దేవునికి ప్రతిష్ఠించుకొని కట్టుకుంటూ దేవుని మాటలు మాట్లాడుతూ ప్రార్థన ఆరాధన చేస్తూ దేవుని యందు భయం భక్తి కలిగి నువ్వు బ్రతికినట్లయితే ఈ యాత్రను ముగించిన తర్వాత నీకు పరలోకంలో ఒక మహిమ శరీరం, ఏంటి నాన్నది? ఒక మహిమ శరీరాన్ని నువ్వు ధరించుకుంటావు. ప్రభుతో పాటు యుగాయుగాలు పరలోకంలో బ్రతుకుతావు. అలాంటి దైవికమైన కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. మోకరించని ప్రార్థన చేసుకుందాం.